నమస్కారం స్నేహితులారా, ఈ వీడియోలో మనం టమోక్సిఫెన్ అనే టాబ్లెట్ గురించి చర్చించబోతున్నాం. రోగ కోణం నుండి ఎలాంటి దుష్ప్రభావాలు, సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఎమర్జెన్సీ పరిస్థితులు తలెత్తవచ్చు, వీటన్నింటి గురించి తెలుసుకుందాం. మొదటగా టమోక్సిఫెన్ అంటే ఏమిటి? ఇది ఒక హార్మోన్ల మందు, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే యాంటీ హార్మోన్ల మందు. ఇది శరీరంలో ఈస్ట్రోజన్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఇది అనేక రకాల క్యాన్సర్లలో ఉపయోగపడుతుంది. వీటిలో అత్యంత సాధారణమైన ఉపయోగం హార్మోన్ పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్. ఇంకా కొన్ని క్యాన్సర్లలో ఈస్ట్రోజన్ రిసెప్టర్ పాజిటివ్ అయితే దీనిని ఉపయోగిస్తారు. ఉదాహరణకు అండాశయ, ఓవరీ, ఎండోమెట్రియల్ క్యాన్సర్లు. కాబట్టి ఈస్ట్రోజన్ రిసెప్టర్ పాజిటివ్ ఉన్న అన్ని క్యాన్సర్లు హార్మోన్లకు సున్నితంగా ఉంటాయి. శరీరంలో ఉత్పత్తి అయ్యే ఈస్ట్రోజన్, అది అండాశయం నుంచి వచ్చినా లేదా అడ్రినల్ గ్రంథుల నుంచి వచ్చినా, ఈ రకమైన క్యాన్సర్లను పెరిగేలా చేసి వాటికి శక్తిని అందిస్తుంది. టమోక్సిఫెన్ తీసుకోవడం వల్ల ఈస్ట్రోజన్ బ్లాక్ అవుతుంది. తద్వారా ఈ హార్మోన్ పెరుగుదలపై ఆధారపడే క్యాన్సర్ కణాలు తగ్గడం ప్రారంభిస్తాయి. ఈ మందును ఎలా తీసుకోవాలి? ఈ మందు నోటి ద్వారా తీసుకుంటారు. దీనిలో 2 పద్ధతులు ఉన్నాయి. 1. పూర్తి డోస్ను ఒకేసారి తీసుకోవచ్చు, లేదా సైడ్ ఎఫెక్ట్స్ను తగ్గించడానికి 12 గంటల వ్యవధిలో విభజించి స్ప్లిట్ డోస్, రోజుకు 2 సార్లు తీసుకోవచ్చు. కాబట్టి డాక్టర్ సూచించిన విధంగానే మందు తీసుకోవడం చాలా ముఖ్యం. మీకు సాయంత్రం డోస్ సూచించినట్లయితే దాన్ని మీ సొంత నిర్ణయంతో ఉదయానికి మార్చకండి. దీనికి గల కారణాన్ని ఈ వీడియో చివర్లో మీరు తెలుసుకుంటారు. ఎందుకంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ను రాత్రిపూట మందు తీసుకోవడం ద్వారా తగ్గించవచ్చు, మరికొన్ని సైడ్ ఎఫెక్ట్స్ను రోజుకు 2 సార్లు విభజించి తీసుకోవడం ద్వారా తగ్గించవచ్చు. ఏదైనా క్యాన్సర్ టాబ్లెట్ విషయంలో అడిగే మొదటి ప్రశ్న, డాక్టర్, దీని భోజనానికి ముందా లేక భోజనం తర్వాత తీసుకోవాలా? టమోక్సిఫెన్ ఆహారంతో ఎటువంటి ప్రతిచర్యను, ఇంటరాక్షన్ చూపదు. మీరు దీన్ని ఖాళీ కడుపుతో కూడా తీసుకోవచ్చు. ఇది అసిడిటీని కలిగించదు. భోజనం తర్వాత లేదా భోజనంతో కలిపి కూడా తీసుకోవచ్చు. కాని మీరు ఏ సమయాన్ని నిర్ణయించుకున్నా రోజూ అదే సమయానికి తీసుకోవడం చాలా ముఖ్యం. సమయాల్లో ఎక్కువ తేడాలు వస్తే సైడ్ ఎఫెక్ట్స్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి నేను చెప్పినట్లుగా దీన్ని సింగిల్ డోస్గా లేదా విభజించి 2 డోస్లుగా తీసుకోవచ్చు. ఒకవేళ మీరు సింగిల్ డోస్ పద్ధతిలో తీసుకుంటుంటే, ఉదాహరణకు ఉదయం 20 మిల్లీగ్రాములు తీసుకుంటూ ఆ డోస్ వేసుకోవడం మర్చిపోతే 12 గంటలలోపు మీకు గుర్తొస్తే వెంటనే ఆ మిస్ అయిన డోస్ తీసుకోండి. కాని 12 గంటల కంటే ఎక్కువ సమయం గడిచిపోతే ఆ డోస్ను వదిలేసి తర్వాతి డోస్ను యథావిధిగా సమయానికి తీసుకోండి. ఒకవేళ మీరు ఉదయం మరియు సాయంత్రం 12 గంటల వ్యవధిలో స్ప్లిట్ డోస్ పద్ధతిని పాటిస్తుంటే సమయాల్లో సరైన గ్యాప్ పాటించడం చాలా ముఖ్యం. కొందరు ఉదయం 8 గంటలకు వేసుకుని సాయంత్రం 4 గంటలకే వేసుకుంటారు. అలా చేయకూడదు. మీరు స్ప్లిట్ డోస్ తీసుకుంటుంటే కనీసం 12 గంటల గ్యాప్ ఇవ్వాలి. ఆ సమయాన్ని ఖచ్చితంగా పాటించాలి. ఇక టమోక్సిఫెన్ కొన్ని ఇతర మందులతో కలిసినప్పుడు శరీరంలో దీని స్థాయిలు హెచ్చుతగ్గులు కావచ్చు. ఉదాహరణకు వార్ఫరెన్ లాంటి రక్తాన్ని పలచబరిచే మందులు, రిఫాంపిసిన్ లాంటి టిబి మందులు, లేదా పారోక్సెటైన్, డ్యులోక్సెటైన్ లాంటి యాంటీ డిప్రెసెంట్లు. ఇది చాలా ముఖ్యమైన డ్రగ్ ఇంటరాక్షన్. ఎందుకంటే చాలామంది మహిళలు టమోక్సిఫెన్ తీసుకునేటప్పుడు లేదా మెనోపాజ్ సమయంలో క్యాన్సర్ వచ్చినప్పుడు తీవ్రమైన డిప్రెషన్కు గురవుతారు. ఈ డిప్రెషన్ కోసం మీ సైకియాట్రిస్ట్ యాంటీ డిప్రెసెంట్ మందులు ప్రారంభించి ఉండవచ్చు. అదే సమయంలో మీరు టమోక్సిఫెన్ కూడా తీసుకుంటూ ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితిలో మీరు టమోక్సిఫెన్తో పాటు ఈ యాంటీ డిప్రెసెంట్లను కూడా తీసుకుంటున్నట్లు మీ క్యాన్సర్ డాక్టర్కు చెప్పడం చాలా ముఖ్యం. అప్పుడు మేము యాంటీ డిప్రెసెంట్ను మార్చాల్సి రావచ్చు, లేదా టమోక్సిఫెన్ డోస్ను పెంచడం లేదా మందును మార్చడం చేయాల్సి రావచ్చు. నేను వీడియో ప్రారంభంలో చెప్పినట్లుగా టమోక్సిఫెన్ ఈస్ట్రోజన్ను అడ్డుకుంటుంది. అందుకే ఈ మందు తీసుకుంటున్న సమయంలో ఈస్ట్రోజన్ రీప్లేస్మెంట్ మాత్రలు లేదా ఈస్ట్రోజన్ క్రీములను వాడకూడదని సూచిస్తారు. ఈ క్రీములు సాధారణంగా లైంగిక సమస్యలకు లేదా గర్భనిరోధక మాత్రలుగా ఉపయోగపడుతుంటాయి. కాబట్టి మీకు ఈస్ట్రోజన్ మాత్రలు సూచించే ఎండోక్రైనాలజిస్ట్ లేదా గైనకాలజిస్ట్కు మీరు టమోక్సిఫెన్ తీసుకుంటున్న విషయాన్ని తప్పకుండా తెలియజేయండి. టమోక్సిఫెన్తో పాటు ఈస్ట్రోజన్ రీప్లేస్మెంట్ మాత్రల రూపంలో గాని, ప్యాచ్ల రూపంలో గాని లేదా క్రీముల రూపంలో గాని తీసుకోకూడదు. దీన్ని మరింత వివరంగా చూస్తే, గర్భనిరోధకం కోసమైనా లేదా యూటరైన్ బ్లీడింగ్ డబ్ కోసమైనా ఈస్ట్రోజన్ ఉన్న మాత్రలను తీసుకోకూడదంటే, మీరు ప్రెగ్నెన్సీని నివారించడానికి కండోమ్లు లేదా డయాఫ్రమ్ లాంటి బారియర్ పద్ధతులను మాత్రమే ఉపయోగించాలి. హార్మోన్ ఆధారిత గర్భనిరోధక పద్ధతులను అస్సలు వాడకూడదు. అలాగే ఈ టమోక్సిఫెన్ కొంతమేర తల్లిపాలలో కూడా విడుదలవుతుంది.
కాబట్టి టమోక్సిఫెన్ తీసుకునే సమయంలో తల్లిపాలు ఇవ్వడం మానుకోవాలి. ఎందుకంటే టమోక్సిఫెన్ పాలలో కలిసి బిడ్డ శరీరంలోకి వెళ్లి వారిలో హార్మోన్ల అసమతుల్యతను కలిగించే ప్రమాదం ఉంది. టమోక్సిఫెన్ నేరుగా మెనోపాజ్ను కలిగించదు. అయితే రోగులు పెరిమెనోపాజ్ దశలో ఉన్నప్పుడు లేదా కీమోథెరపీ తీసుకోవడం వల్ల మెనోపాజ్ వంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు మనం ఈ మందును ఇస్తుంటాం. కాబట్టి టమోక్సిఫెన్ వల్ల మెనోపాజ్ రాదు, కాని మీ పీరియడ్స్ క్రమం తప్పే, ఇరెగ్యులర్ అయ్యే అవకాశం ఉంది. టమోక్సిఫెన్ వల్ల కలిగే మరొక సైడ్ ఎఫెక్ట్ రక్తగడ్డ కట్టడం, బ్లడ్ క్లాట్. దీని గురించి కాస్త వివరంగా మాట్లాడుకుందాం. హిప్ రీప్లేస్మెంట్, పొత్తికడుపు సర్జరీ లేదా 3 నుండి 4 గంటల కంటే ఎక్కువ సమయం పట్టే ఏదైనా పెద్ద సర్జరీ చేయించుకోబోతున్నట్లయితే దానికి ముందు టమోక్సిఫెన్ను తాత్కాలికంగా ఆపాల్సి ఉంటుంది. ఎన్ని రోజులు ఆపాలి? దాదాపు 2 నుండి 3 వారాల పాటు ఆపాలి. ఎందుకంటే ఇలాంటి సుదీర్ఘ శస్త్రచికిత్సలు రక్తం గడ్డకట్టే అవకాశాన్ని పెంచుతాయి. ఆ సమయంలో మీరు టమోక్సిఫెన్ కూడా తీసుకుంటుంటే బ్లడ్ క్లాట్ రిస్క్ మరింత పెరగవచ్చు. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది, టమోక్సిఫెన్ అనేది ఒక సాధారణ టాబ్లెట్ కాదు. అలాగని ఇది కీమోథెరపీ కూడా కాదు, చాలా ప్రమాదకరమైనది కాదు. కానీ దీనివల్ల హార్మోన్ల ప్రతిచర్యలో హార్మోన్ల అసమతుల్యత తలెత్తవచ్చు. అందుకే పిల్లలు, వృద్ధులకు అందకుండా సురక్షితమైన ప్రదేశంలో ఉంచండి. ప్రత్యక్ష సూర్యకాంతి పడని చల్లని ప్రదేశంలో ప్రత్యేక అరలో భద్రపరచండి. సాధారణ మందులతో కలిపి ఉంచకండి. ఇప్పుడు టమోక్సిఫెన్ యొక్క నిర్దిష్ట సైడ్ ఎఫెక్ట్స్ మరియు వాటి నిర్వహణ గురించి మాట్లాడుకుందాం. వివరాల్లోకి వెళ్లే ముందు ఒక విషయం స్పష్టం చేయాలనుకుంటున్నాను. టమోక్సిఫెన్ మెజారిటీ రోగులలో చాలా సులభంగా సరిపోతుంది, వెల్టాలరేటెడ్. నేను ఇక్కడ చెప్పే సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఒక 100 మందిలో కేవలం 3 లేదా 4 గురిలోనే కనిపిస్తాయి. ఆ 3 నుంచి 4 గురిలో కూడా ఇవి ప్రాణాంతకమైనవి కావు, సులభంగా నిర్వహించగలిగే సైడ్ ఎఫెక్ట్స్ మాత్రమే. తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ చాలా అరుదు. మొదటి సైడ్ ఎఫెక్ట్, హాట్ ఫ్లాషెస్. మెనోపాజ్ సమయంలో వచ్చే విధంగానే హఠాత్తుగా ఒంట్లో వేడి ఆవిర్లు రావడం, చెమటలు పట్టడం లేదా శరీరం అంతా వేడెక్కిన అనుభూతి కలగడం. సాధారణంగా టాబ్లెట్ వేసుకున్న కొన్ని గంటల్లో ఇది జరుగుతుంది. కాబట్టి సాయంత్రం లేదా రాత్రి డోస్ తీసుకుంటే ఈ హాట్ ఫ్లాషెస్ అన్నీ నిద్రలోనే గడిచిపోతాయి. అందుకే హాట్ ఫ్లాషెస్ సమస్య ఎక్కువగా ఉన్నవారికి స్ప్లిట్ డోస్కు బదులుగా రాత్రిపూట పూర్తి డోస్ తీసుకోవాలని సూచిస్తాం. రాత్రి డోస్ తీసుకున్నా కూడా ఇంకా విపరీతమైన వేడి, చెమటలు వస్తుంటే మీరు ఉదయం డోస్ ప్రయత్నించవచ్చు లేదా రాత్రి పడుకునేటప్పుడు తేలికపాటి పలుచటి బట్టలను లేయర్లుగా వేసుకోవచ్చు. రాత్రి వేడిగా అనిపిస్తే ఒక లేయర్ బట్టలను తీసేసి ఉపశమనం పొందవచ్చు. ఇది కాకుండా చాలా కారంగా, వేడిగా ఉండే ఆహారాలు, కెఫిన్ ఉన్న పదార్థాలు, కోకాకోలా, కాఫీ, టీ, డార్క్ చాక్లెట్ శరీరంలో వేడిని ప్రేరేపిస్తాయని రోగులు చెబుతుంటారు. ఆహారంలో వీటిని తగ్గించడం వల్ల కూడా వేడి తగ్గుతుంది. కాల్షియం సప్లిమెంట్స్ మెనోపాజ్ లక్షణాలను, ఆకస్మిక హాట్ ఫ్లాషెస్ను తగ్గిస్తాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే నేను టమోక్సిఫెన్తో పాటు ఎల్లప్పుడూ కాల్షియం సప్లిమెంట్లను కూడా రాస్తుంటాను. దీంతో పాటు నా రోగులందరికీ ఇచ్చే ఒక ముఖ్యమైన సలహా, క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. ఎంత వ్యాయామం చేయాలి, ఏ తీవ్రతతో చేయాలి అనేది నా ప్రత్యేక వీడియో పాఠశాలలో వివరించాను. అయితే వారానికి 5 రోజులు, రోజుకు కనీసం అరగంట పాటు కొద్దిగా ఆయాసం వచ్చేంత వ్యాయామం ఖచ్చితంగా చేయాలి. క్రమబద్ధమైన వ్యాయామం ద్వారా హాట్ ఫ్లాషెస్ అదుపులోకి వస్తాయి. తర్వాత టమోక్సిఫెన్ ఈస్ట్రోజెన్ను తగ్గిస్తుంది. యోనిలో తేమను కాపాడటం, పునరుత్పత్తి అవయవాలను సంయోగానికి సిద్ధం చేయడం ఈస్ట్రోజెన్ ముఖ్య విధి. కాబట్టి టమోక్సిఫెన్ వల్ల ఈస్ట్రోజెన్ తగ్గినప్పుడు యోని పొడిబారడం, వజైనల్ డ్రైనెస్ మరియు కలిసేటప్పుడు నొప్పి, డిస్పార్యూనియా రావడం జరగవచ్చు. ఇలాంటి పరిస్థితిలో నా సూచన ఏమిటంటే, ఈస్ట్రోజెన్ క్రీములను వాడకుండా సిలికాన్ బేస్డ్ లూబ్రికెంట్లు లేదా కేవై జెల్లీ, డ్యూరెక్స్, కామసూత్ర వంటి సహజ ఆధారిత లూబ్రికెంట్లను ఉపయోగించండి. మూడవ సైడ్ ఎఫెక్ట్, చాలా అరుదైనది కానీ గమనించాల్సిన బ్లడ్ క్లాట్, రక్తం గడ్డకట్టడం. ఈ బ్లడ్ క్లాట్ ఎలా బయటపడుతుంది? సాధారణంగా ఒక వైపు కాలులో మాత్రమే వాపు రావడం ప్రారంభమవుతుంది. ఒక కాలు వాచి, రెండో కాలు సాధారణంగా ఉండటాన్ని మనం డీవీటీ, డీప్ వీన్ థ్రాంబోసిస్ అంటాం. కొన్నిసార్లు ఈ క్లాట్ కాలి నుంచి విడిపోయి ఊపిరితిత్తులలోకి చేరుతుంది. అప్పుడు రోగికి ఆకస్మికంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా ఆయాసం వస్తుంది. కొన్నిసార్లు ఆయాసం లేకపోయినా ఛాతీలో బిగుతుగా అనిపించవచ్చు. కాబట్టి టమోక్సిఫెన్ వాడుతున్నప్పుడు హఠాత్తుగా ఆయాసం వచ్చినా లేదా ఒక కాలులో వాపు కనిపించినా వెంటనే డాక్టర్ను సంప్రదించండి. రక్తంలో గడ్డలు ఏవైనా ఉన్నాయా అని చూడటానికి మేము డాప్లర్ లేదా సిటీ పల్మనరీ యాంజియో వంటి పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. చికిత్స కంటే రక్తం గడ్డకట్టకుండా నివారించడమే ఉత్తమం. దాన్ని ఎలా నివారించాలి? రోజంతా కదలకుండా కూర్చునే జీవనశైలిని,
సెడెంటరీ లైఫ్ స్టైల్ నివారించండి. నిరంతరం కూర్చునే ఉద్యోగం అయినప్పటికీ ప్రతి అరగంటకు ఒకసారి 2 నిమిషాలు నడవండి. డీహైడ్రేషన్ నివారించడానికి పుష్కలంగా ద్రవాలు తీసుకోండి. రోజుకు కనీసం 2 నుండి 3 లీటర్లు, ఎక్కువ వేడి ఉండే ప్రాంతాల్లో ఉండేవారు 4 లీటర్ల వరకు నీరు తాగాలి. ఎందుకంటే నీటి శాతం తగ్గితే రక్తం చిక్కబడి గడ్డకట్టే అవకాశం ఉంటుంది. బాగా బిగుతుగా ఉండే దుస్తులు, స్కిన్ టైట్ జీన్స్ వంటివి రక్త ప్రసరణను తగ్గస్తాయి కాబట్టి వాటిని నివారించండి. కూర్చున్నప్పుడు కాలు మీద కాలు వేసుకుని కూర్చోవద్దు, ఎందుకంటే అది రక్త ప్రసరణను అడ్డుకుంటుంది. పద్మాసనం లేదా సుఖాసనంలో కూర్చోవడం మంచిది. అది కాలి కండరాలను ఒత్తి రక్తాన్ని పైకి పంపుతుంది. గతంలో ఎప్పుడైనా మీకు రక్తం గడ్డకట్టిన చరిత్ర ఉంటే మీ క్యాన్సర్ డాక్టర్కు తెలియజేయండి. టమోక్సిఫెన్తో పాటు ఆస్పిరిన్ లాంటి రక్తాన్ని పలచబరిచే మందులను ప్రారంభించాల్సి రావచ్చు. మీలో గూగుల్ ఎక్కువగా సెర్చ్ చేసేవారు టమోక్సిఫెన్ సైడ్ ఎఫెక్ట్స్లో ఎండోమెట్రియల్ క్యాన్సర్ గురించి చదువుతారు. దీనికి థియరిటికల్ రిస్క్ ఉన్నప్పటికీ ఇది చాలా అరుదు. మేము టమోక్సిఫెన్ ఇచ్చే సమయంలో పెల్విక్ అల్ట్రాసౌండ్ ద్వారా మీ గర్భాశయ లోపలి పొర ఎండోమెట్రియల్ మందాన్ని క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తుంటాం. అది ఎప్పుడైనా 1 సెంటీమీటరు కంటే ఎక్కువ మందమైతే మేము టమోక్సిఫెన్ను ఆపేస్తాం లేదా డిఎస్సి పరీక్ష ద్వారా అది సాధారణమైనదేనా కాదా అని నిర్ధారిస్తాం. గతంలో గర్భాశయం తొలగించిన వారికి హిస్టరెక్టమీ, ఎండోమెట్రియల్ క్యాన్సర్ ప్రమాదం ఉండదు కాబట్టి వారు ఎటువంటి ఆందోళన లేకుండా టమోక్సిఫెన్ తీసుకోవచ్చు. అలాగే ఈస్ట్రోజన్ తగ్గినప్పుడు శరీరంలో ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. ఈ పరిస్థితిలో కూడా మీరు క్రమం తప్పకుండా లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష చేయించుకోవాలి. రక్తపోటును అదుపులో ఉంచుకోవాలి. వ్యాయామం చేస్తూ బరువును అదుపులో ఉంచుకోవాలి. ఇవి కాకుండా తలనొప్పి, కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు, అలసట వంటి చిన్న సైడ్ ఎఫెక్ట్స్ కొద్దిమందిలో రావచ్చు. జీవనశైలి మార్పులతో వీటిని నియంత్రించవచ్చు. చర్మం పొడిబడితే నూనె రాసుకోవడం, అలసటగా ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకోవడం, తలనొప్పి లేదా కండరాల నొప్పులు ఎక్కువగా ఉంటే పారాసిటమాల్ తీసుకోవడం వంటివి చేయవచ్చు. చివరగా, చాలా అరుదైన సైడ్ ఎఫెక్ట్ కంటిసిక్లం, క్యాట్రాక్ట్. టమోక్సిఫెన్ తీసుకునే సమయంలో కంటి చూపులో మార్పులు కనిపిస్తే నేత్ర వైద్యుడిని సంప్రదించి పరీక్షించుకోవచ్చు. ఇది కాకుండా టమోక్సిఫెన్ వల్ల బరువు పెరగడం, డిప్రెషన్ రావడం వంటివి జరుగుతాయని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. కానీ క్యాన్సర్ నిర్ధారణ, చికిత్స మరియు మెనోపాజ్ వయస్సు కలగలిసి ఈ మార్పులకు, డిప్రెషన్కు కారణమవుతాయని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. కాబట్టి టమోక్సిఫెన్ను మాత్రమే పూర్తిగా నిందించలేము. ఇప్పుడు టమోక్సిఫెన్ తీసుకునేటప్పుడు ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డాక్టర్ను కలవాలి? సిరల్లో వెయిన్స్ బ్లడ్ క్లాట్ ఏర్పడితే ఒకవైపు కాలువాపు రావచ్చు లేదా ఆయాసం రావచ్చు. ఒకవేళ ధమనులలో ఆర్టరీస్ క్లాట్ ఏర్పడితే ఇది చాలా అరుదు. పక్షవాతం, స్ట్రోక్ లాంటి లక్షణాలు రావచ్చు, అంటే ఒక చేయి లేదా కాలు బలహీనపడటం వంటి మార్పులు రావచ్చు. ఇలా శరీరంలో ఒకవైపు ఏదైనా మార్పు కనిపించినా, ఆకస్మికంగా ఆయాసం వచ్చినా లేదా తీవ్రమైన అలర్జీ లక్షణాలు కనిపించినా వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. ఇవి కాకుండా మనం చర్చించిన ఇతర సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ ఎమర్జెన్సీ కానివి, కాబట్టి ఆందోళన చెందకండి. సాధారణ చెకప్ సమయంలో మీ డాక్టర్తో చర్చించండి. స్నేహితులారా, ఈ వీడియో ద్వారా టమోక్సిఫెన్ సైడ్ ఎఫెక్ట్స్ నుండి ఎలా జాగ్రత్తపడాలో మరియు వాటిని ఎలా ఎదుర్కోవాలో మీరు తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. మీ పరిచయస్తులలో ఎవరైనా ఈ సమస్యలతో ఇబ్బంది పడుతున్నా లేదా టమోక్సిఫెన్ తీసుకుంటున్నా ఈ వీడియోను వారితో పంచుకోండి. వారికి సహాయకరంగా ఉంటుంది. టమోక్సిఫెన్ గురించి మరింత వివరంగా తెలుసుకోవాలనుకుంటే నా పాఠశాల ప్రోగ్రాంలో చేరండి. అంతవరకు నమస్కారం.